ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కేశవస్వామి భాగనాగర్కర్ 1610 సంవత్సరం నుండి 1683 వరకు ఈనాటి హైదరాబాద్ నగరం మొదటి పేరు భాగ్యనగరం. హైదరాబాద్ నగరం నడుమ మురికి కాలువగా పారుతున్న మూసీ నది మొదటి పేరు ముచుకుందా నది. ఆ భాగ్యనగరం, ఆ ముచుకుందా నది తమ ఒడిలో 10 కొలది హిందూ యోగుల సమాధులు, 10 కొలది ముస్లిం యోగుల సమాధులు పొదవి కొన్నాయి. కుతుబ్షాహీల తర్వాత అసష్టాహీల కాలంలో హైదరాబాద్ రాజ్యంలో తెలుగు, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలు ఉండటం చేత రాజధాని నగరంలో పాలకులైన ముస్లింలతో పాటు ఈ 3 భాషల వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి కొందరు సాధుసంతులు హైదరాబాద్ నగరం వచ్చి ఇక్కడే సిద్ధి పొందారు. అట్టి వారిలో ముఖ్యులు కేశవస్వామి, భాగనాగర్కర్, భాస్కర మహారాజు, భటేబాబు మహారాజు, నారాయణ మహారాజు ముఖ్యులు. ఈ 4 మహాపురుషులు ఛత్రఛాయలో భాగ్యనగర వాసులు ఆనాటి కల్లోల కడలిలో శాంతినావలపై జీవిత ప్రయాణం సాగించాడు. ఈ 4 కేశవస్వామి ప్రాచీనుడు. ముచుకుందా నదీ తీరాన పంట చేనులు, ఆ చేనుల మధ్యలో ఒక వేదిక, ఆ వేదికపై ఒక రాయి, ఆ రాయిపై కేశవస్వామి పాదుకలు దర్శనమిస్తాయి. ఆ పాదుకల కింద కేశవస్వామి జీవసమాధి ఉన్నది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని జియాగూడ అంటారు. క్రీస్తు శకము 17-18 దశాబ్దాలు ఆంధ్రదేశానికి గడ్డుకాలం. అప్పటి ముస్లిం సుల్తానుల చక్రవర్తి ఔరంగజేబ్ పరిపాలిస్తున్న కాలం. హైదరాబాద్ రాజ్యంలో అబ్దుల్లా కుతుబ్ షా 1626-1672, అబుల్ హసన్ తానాషా 1672-1687 పరిపాలిస్తున్న కాలం. మతమౌఢ్యపు ముస్లింల మధ్యన మసులుతూ హిందూ సంస్కృతుల పరిరక్షణకై అవిరళ కృషి చేసిన మహాపురుషుడు కేశవస్వామి. ఆయన కామక్రోధాది అరిషడ్వర్గమును అణచి భక్తి జ్ఞాన వైరాగ్య ప్రబోధాలతో, దయా ప్రేమాది దైవీ గుణాలతో ప్రజల హృదయాలు ఆకట్టుకున్నారు. ఆయన పూరించిన ధర్మశంఖధ్వనికి జనం జాగృతమైంది. సామాన్య జనులు, సాధుసంతులతో పాటు కొందరు బుద్ధిజీవులు ఆయన చుట్టూ మూగారు. ఏకనాథ, తుకారాం, సమర్థ రామదాసుల వలె కేశవస్వామి సామాజిక ధార్మిక రంగాల్లో గొప్ప చైతన్యం కలిగించారు. ఆయన సంసారి కూడా తామరాకుపై నీటి బొట్టు వలె, బురదలో కుమ్మరి పురుగు వలె సంసార జంజాటమంటకుండా జీవించారు. తమ స్వచ్ఛ ప్రేమ వైరాగ్యాలతో విరోధులను కూడా ఆకట్టుకున్న మహానుభావుని సమాధి ఈనాడొక ఆరాధనా స్థలం. ఛత్రపతి శివాజీకి గురువులైన సమర్థ రామదాసస్వామి, ఆయన తోడి మరి 4 సత్పురుషుల కూటమిని సమర్థ పంచాయతనం లేదా దాస పంచాయతనం అంటారు. వారు శ్రీ సమర్థ రామదాసస్వామి, శ్రీ జయరామస్వామి వరగాంకర్, శ్రీ రంగనాథస్వామి నిగడీకర్, శ్రీ కేశవస్వామి భాగనాగర్కర్, శ్రీ ఆనందమూర్తి బ్రహ్మనాళకర్. మహారాష్ట్రుల పేర్ల చివరన వారి నివాస గ్రామ నామం చేరుస్తారు. కేశవస్వామి భాగనాగర్కర్ అంటే భాగ్యనగర నివాసి కేశవస్వామి అన్నమాట. ఈ 5 కార్యక్షేత్రాలు వేరువేరైనా వారు చేసిన కార్యం మాత్రం ఒక్కటే. పతనోన్ముఖమైన హిందూ ధర్మ సంస్కృతులను పరిరక్షించటం, జనులను కర్తవ్యోన్ముఖులను చేయటం, అంధవిశ్వాసాలను తొలగించటం వారి పని. వారు తరచుగా
పండరీపురంలో కలుసుకునేవారు. కేశవస్వామి ఒకసారి పండరీపురంలో సమర్థులను కలుసుకున్నప్పుడు తాము కూడా అక్కడే ఉండిపోతామంటే సమర్థులు వడదన్నారు. నీ కార్యక్షేత్రము భాగ్యనగరం, నీవు చేయవలసిన పని అక్కడే ఉందని ఆపారు. కేశవస్వామి జన్మస్థలం నిలంగా సమీపాన గల కళ్యాణీ నగరం. ఇప్పుడది కర్ణాటక రాజ్యం బీదర్ జిల్లాలో ఉంది. అక్కడ దేశస్థ రుక్షాఖ బ్రాహ్మణ దంపతులు గంగాబాయి, ఆత్మారాములు ఉండేవారు. ఆత్మారాముడు కళ్యాణీకరణం. ఆ దంపతులకు సంతానం కలగలేదు. గంగాబాయి అనేక వ్రతాలు చేసి ఉపవాసాలున్నది. ప్రతివర్షం ఆ దంపతులు ఆషాఢ కార్తీక మాసాల్లో పండరియాత్ర చేసేవారు. జీవితం పొద్దువారిన తర్వాత గంగాబాయికి 80వ ఏట ఒక సత్పుత్రుడు పుట్టాడు. దంపతులు పాండురంగని భక్తులు కనుక ఆ పుత్రుడికి కేశవుడు అని నామకరణం చేశారు. కేశవుడు జన్మతః దైవోన్మత్తుడు. 5 ఏళ్ల ప్రాయం దాకా అతనికి మాటలే రాలేదు. అతడు మూగవాడనుకున్నారు. ఒకసారి జగద్గురువులు శంకరాచార్యుల సన్నిధికి పోతే వారు ఆ బాలుడి చెవిలో మంత్రం చెప్పి శిరముపై హస్తముంచి దీవించారు. వెంటనే కేశవుని వైఖరి వాక్కు జాగృతమైంది. మాటల ఊటలు పెళ్ళుబుక్కాయి. చదువులు చకచకా సాగాయి. యుక్త వయస్సులో ఉపనయనాది సంస్కారాలు జరిగాయి. కేశవస్వామి కాలం నాటి దేశ రాజకీయ, సామాజిక, ధార్మిక పరిస్థితులు ఎట్టివో ముందుగానే చెప్పుకున్నాం. అట్టి విరోధ వాతావరణంలో సమాజాన్ని సంఘటితం చేసే పని స్వామి పూనుకున్నారు. ఇది సులభంగా జరిగే పని కాదు. సింహపు గుహలో జొరబడి దానితో చేతులు కలిపి ఆ సింహాన్ని లొంగదీసుకోవలసి ఉంటుంది. ఇది కేవలం ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక బలం పైన ఆధారపడిన విషయం. ఈ 2 శక్తులు స్వామిలో పుష్కలంగా ఉన్నాయి. హైదరాబాదులో హిందువులను కాఫీర్లనేవారు. కాఫీర్ల దేవుడు, కాఫీర్ల ధర్మం, కాఫీర్ల గురువులకు అడుగడుగునా అవమానం జరిగేది. అయితే స్వామి ముస్లిముల మనసును చూరగొన్నారు. కొందరు ఉదారులైన ముస్లిములు స్వామి ప్రబోధాలకు ఆకృష్టులై వారిని గౌరవించారు. హిందూ ధర్మ ప్రతిష్ట పెరిగింది. ఇది సాధించడానికి కేశవస్వామి 2 తీరుల పనులు చేశారు. విధర్మీయుల్లో హిందూ ధర్మం పట్ల ఆదరభావం పెంపొందించి హిందూ ధర్మం గొప్పతనం అన్య ధర్మావలంబకుల మనస్సుల్లో ప్రతిష్ఠించారు. హిందువులకు తమ ధర్మం యొక్క సత్యస్వరూపమేమిటో ఎరుకపరిచారు. ధర్మం పేరుతో హింస, బలులు వంటి దుష్కర్మలను నిర్మూలించారు. సమస్త సమాజాన్ని ఉచ్చ నీచ భేదం లేకుండా ఒక బరిలోనికి తెచ్చారు. ఈ పనులు చేయటానికి వారు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. అయితే శ్రీకృష్ణ పరమాత్ముని, పాండురంగ విఠలుని అపార కృపతో ఈ కష్టాలన్నీ గడిచినారు. బంగారం అగ్నిలో తప్తమైతేనే దాని విలువ పెరుగుతుంది. హైదరాబాద్ ముచుకుందా నదీ తీరం స్వామి తమ కర్మభూమిగా ఎంచుకున్నారు. ఇది మహత్వపూర్ణమైన ఘటన. అనేక ముస్లింలు స్వామి శిష్యులైనారు. శాహతురాబ్ అనే సూఫీ కవి స్వామి ఉపదేశాలచే ప్రభావితుడైనాడు. అతడు రామదాసు కేశవదాసుల నెతటగందునో, వారికి నా దుఃఖం ఎట్లు వెళ్ళబోసుకొందునో అని వాపోయాడు. ఈ శాహతురాబ్ సమర్థరామస్వామి రచించిన మనాచే శ్లోక్ భుజంగ ప్రయాతాలను మన్ సంధ్యావన్ కృతిగా అనువదించినాడు. కేశవస్వామి ప్రజలకు స్వచ్ఛమైన హిందూ ధర్మం అనుష్ఠానపూర్వకంగా నేర్పినారు. సశేషం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన.
మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.